కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన చంద్రబాబు నాయుడు? పరిపాలన చాలా చెత్తగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కాలనీలు ఇవ్వటం కానీ, కొత్త పెన్షన్ ఇవ్వటం కానీ ఏమీ చేయాల. ఇవాళ రైతుల్ని దగా చేసుకుంటా ఏ విధమైన పొగాకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రేట్లు పెంచుకోకుండా తొక్కుపట్టి కొన్ని కంపెనీలకే పర్మిషన్లు ఇవ్వటం, ఎవరు అడిగేవాళ్ళు లేరని వీళ్ళు ఇష్టారాజ్యం చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఇవాళ మీటింగ్ వెళ్ళగానే నిన్న కేజీకి 10 రూపాయలు పెంచారు. అదేదో ముందే చేసి కంపెనీ వాళ్ళతో మాట్లాడి రైతులు న్యాయం చేస్తే వాళ్ళ రైతులందరూ రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రైతులకి ఏ విధమైన సబ్సిడీలు ఇవ్వటం కానీ, మద్దతు ధర లేకపోవడం, మొక్కజొన్న గవర్నమెంట్ కొనాలి, కమర్షియల్ మొక్కజొన్న అది కొనకపోవడం, మనకి మార్కెట్ యార్డ్లో రేట్లు పెట్టి కొనాల్సి వచ్చేది. అది ఏ రోజు ఇప్పటి వరకు ఏది జరగలేదు. ప్రతి విషయంలో కూడా రైతులు తొక్కుపట్టే చేస్తున్నారు. ఏంటంటే అడిగేవాడు ఎవడో లేరు. దీనికి తోడు మాకు వెనకమాల ఆయన ఉన్నారు, ఈయన ఉన్నారు అనుకుంటా ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టడం, జైల్లో వేయించడం, ఎవరన్నా నాయకులు రోడ్డు ఎక్కితే వీళ్ళు అక్కడ ఇది ఉన్నాయా అని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టాకే చూస్తున్నారు తప్ప పరిపాలన మటుకు ఏది సవ్యంగా చేయట్లేదు. ఇది ఇకనైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం. కానీ చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, రైతులందరూ ఆనందంగా ఉన్నారు, జగనే రెచ్చగొడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నాడు, కులాలని మతాలని కూడా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నారు అంట. రైతులందరూ ఆనందంగా ఉంటే ఇవాళ ఇంతమంది రోడ్డు ఎక్కరు కదా. కులాలని మతాలను రెచ్చగొట్టేది పవన్ కళ్యాణ్ గారే. ప్రతి దానికి వాళ్ళు అలాగా వీళ్ళగా అని చేయటం, వాళ్ళ రెచ్చగొట్టడం, మిగతా వాళ్ళ మీద బురద చల్లటం. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు బురద చల్లితే ప్రతి ఓడు తుడుచుకుంటమే సరిపోతుంది. ఆయన మీద బురద ఎవరు చల్లట్లేదు. దానికి తోడు మీడియా, ఆయన కుల మీడియాని ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా ఇదిగా ఉంటే వాళ్ళ మీద బుర్ర చల్లటం, వాళ్ళని అన్ని అవినీతి పరులు అంటాం, అలాంటివి అంటాం బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళకి సరి అయిన బుద్ధి చెప్పే నాయకులు ఎవరో లేక వీళ్ళు ఇష్టారాజ్యం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రానే ఉంటున్నాడు పవన్ కళ్యాణ్, తొక్కిపెట్టి నారదత్త వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అలాగే కలగంటా ఉంటాడు, ఆ కళల్లోనే ఉండమంటాం. నెక్స్ట్ ఏంటనేది జనాలు చూపిస్తారు. వాళ్ళు ఎవరి ఇష్టం లేదు, జనం అందరూ తిరగబడితే అప్పుడు తెలుస్తుంది ఎవరేంటనేది. ఆయన ఏముంది ఏసీ రూమ్లో కూర్చుంటాడు. ఆయన వ్యవసాయం తెలుసా? ఆయనకి ఏమన్నది ఎప్పుడన్నా వ్యవసాయం చేశాడా? ఏమీ తెలియదు ఆయనకి. తెలియని మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా జనాల్లోకి వచ్చి రైతుల బాధలు చూస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు మాట్లాడండి ఏదైనా సరే.